మన దగ్గరికి రైతు మున్సిపల్ వర్కర్ వస్తున్నారు. మీరేం చేస్తున్నారంటే ఇంట్లో వరకు డస్ట్బిన్ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పుడు దాకా జరిగింది ఆ పని అయితే జరిగింది. ఇక్కడ నుంచి అయితే మనం అలా చేయడానికి లేదు. మన ఇంట్లో వచ్చేటువంటి ఈ ఏదైతే చెత్త ఉందో దాన్ని తడి చెత్త పొడి చెత్తగా సపరేట్ చేయాలి. తడి చెత్త అంటే ఏంటంటే మన ఇంట్లో వచ్చేటువంటి గోగులు పెరుగులు కానీ కుళ్ళిపోయిన కూరలు కానీ అన్నం కానీ కుళ్ళిపోయినటువంటి అదే పళ్ళు కానీ అరటిపళ్ళు కానీ ఏదైనా దాన్ని తడి చెత్త అని అంటారు. అలా కాకుండా కవర్లు కాగితాలు పేపరు రబ్బరు ఏదైనా పాల ప్యాకెట్ కవర్లు కానివ్వండి ప్లాస్టిక్ డబ్బాలు కానివ్వండి థమ్స్అప్ బాటిల్ ఇచ్చి పొడి చెత్త అని అంటారు. ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే ఇచ్చేటప్పుడే సపరేట్ చేసి ఇవ్వాలి. ఇవ్వలేదు అనుకోండి ఒక దాంట్లో డబ్బాలు ఇచ్చారనుకోండి ఆమె కూడా అట్లాగే కలుపుకొని వేసుకెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత కంపోస్ట్ వేసేస్తాం. కంపోస్ట్ వేసిన తర్వాత ఊరు మొత్తం ఏరాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది అక్కడ. అలా కాకుండా మనం ఇంటి దగ్గర ఇక్కడ సపరేట్ చేసి ఇచ్చామనుకోండి వీళ్ళు కూడా సపరేట్గా తీసుకుంటారు. మనం కూడా అక్కడ పొడి చెత్త సపరేట్ అయితే తడి చెత్త సపరేట్ అవుతుంది. ఆ పొడి చెత్తని ఇంట్లో ఉన్న జిందాల్ ప్లాంట్కి తీసుకెళ్ళి అక్కడ కొంచెం దానికి అదే పవర్ తయారు చేయడానికి మంటలో కాల్ చేసి దాని నుంచి పవర్ తయారు చేసి కరెంట్ రూపంలో సప్లై చేస్తారు. అయితే ఈ తడి చెత్తని ఏం చేయాలంటే అక్కడ దాకా పండించేసి అక్కడ వేసి ఆ కంపోస్ట్ పెద్ద బిడ్డలాగా తయారయ్యి ఆ రోడ్డు పోయి వెళ్ళే వాళ్ళకి వాసన స్మెల్ అనేది వస్తుంది. అలా రాకుండా ఏం చేయాలంటే తడి చెట్టుని కూడా మనం ఏదో రూపంలో దాన్ని వాడుకోవాలి అని చెప్పేసి ఏం చేశారంటే చెప్పు చేయాలంటారు. అంటే మన ఎరువు తయారు చేసుకోవటం హోమ్ కంపోస్టింగ్ అంటారు. ఏమీ లేదు దానికి. హోమ్ కంపోస్టింగ్ అంటే సింపుల్గా ప్రతి వాళ్ళు ఇంట్లో చేసుకోవచ్చు. ఇలాంటి డబ్బా ఒకటి తీసుకొని ఈ డబ్బాలో వచ్చేసరికి కింద పేపర్ వేసేసి ఆ రోజు మీకు ఏదైతే కిచెన్లో వేస్ట్గా వచ్చిందో అది మొత్తం దాంట్లో వేసేసుకోవాలి. ఏదన్నా కానివ్వండి కొద్దిగా మురిగినా కూడా కొంచెం కొబ్బరి పీసు మంచి వేసుకొని ఆ రోజు వచ్చిందంతా దాంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దాంట్లో అది వేసుకున్నది తొందరగా పొల్లటానికి కోకోపిట్ అని చెప్పేసి ఇలాంటి ఎరువు ఉంది. ఇలాంటి ఎరువు ఇది మీరు కావాలన్నా మీరు తెచ్చేసుకోవాలి. అది ఆన్లైన్ అని జరుగుతుంది. లేదు అనుకుంటే ఇది దొరకదు మనకి అని చెప్పేసి అనుకుంటే సింపుల్గా మనకి ఇక్కడ చెక్కలు అవి తయారు చేసే చోట వంప పొట్టు వచ్చింది. అది తెచ్చుకున్నైనా వేసుకోవచ్చు. అలా ఆ రోజు అది కలిపేసి పెట్టేస్తే మరుసటి రోజు కొంచెం కుళ్ళిపోయింది. మరుసటి రోజు కూడా రెండో రోజు కూడా మళ్ళీ సేమ్ అదే విధంగా అది కలిపేసుకొని మళ్ళీ ఆ రోజు వచ్చింది కూడా కొంచెం కొబ్బరి పీస్ వేసుకొని ఆ రోజు వచ్చిన వేస్ట్ మొత్తం దాంట్లో వేసుకొని కొంచెం ఈ పిండి పదార్థం ఏదైతే ఉందో కోకోపిట్ దాంట్లో కలుపుకున్నామంటే అట్లా చేసుకుంటూ పోతే ఒక 15-20 రోజుల తర్వాత అది మెత్తబడిపోయి ఎరువులా తయారైంది. అయితే ఇది చేసేటప్పుడు కొంచెం ఆ కుళ్ళిపోయినప్పుడు దాంట్లో ఉన్నటువంటి నీరు మొత్తం కింద దిగింది. ఆ తడికి ఆ కింద దిగింది. ఆ ట్యాప్ ద్వారా మనం ఏం చేయాలంటే బాటిల్లో పట్టుకొని ఆ బాటిల్ కొంచెం నీళ్లు పోసుకొని ఆ దాంట్లోకి